హాయ్ అండి. నేను మీ లక్ష్మీ కార్తీక్‌ని. ఈరోజైతే కోటలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి గుడి చూపిస్తున్నాను. చూసేద్దాం రండి. శ్రీ శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం అండి. ప్రతి ఒక్కరూ చూడవలసిన టెంపుల్ అండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. కోటమ్మ తల్లి, కామాక్షమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి అవి ఫొటోస్ వేస్తున్నారండి. గుడి చుట్టూరు పూల మొక్కలు ఉంటాయండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్. ఎదురుగా ఉన్న అమ్మవారు శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవారండి. శ్రీ శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవారండి. శుక్రవారం మంగళవారం అయితే రావుకాల దీపం పెడతారండి భక్తులందరూ వచ్చి. చాలా పవర్ఫుల్ అమ్మవారు, శక్తివంతమైన అమ్మవారు. మనసులో ఏ కోరికలు కోరుకున్నా అట్లాగే తీరు చేసిద్దని అందరూ చెప్తున్నారు. మీరు కూడా అమ్మవారిని చూసేయండి. చాలా పవర్ఫుల్ అమ్మవారండి. గుడి చుట్టూరు పూల మొక్కలు ఉంటాయండి, చాలా కలర్ఫుల్గా. అదిగో అండి ఆ ఎదురుగా ఉన్న చెట్టు నాగమల్లి వృక్షము. చాలా పెద్ద చెట్టు అండి. ఆ చెట్టు కాయలు కూడా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయండి. అదిగో అండి ఆ పువ్వులు చూసారా, అవి నాగమల్లి పువ్వు అండి. దాని లోపల శివలింగం ఉంటుంది. ఇవి కాయలండి. చాలా పొడవు చెట్టు, పెద్దది. అందుకే నేను ఈ వీడియో తీశాను. మా పాప అయితే ఆ పువ్వులో ఏముంటుందో అని చూడడానికి పువ్వులు కోస్తుందండి. మీరు కూడా చూసేయండి. ఓపెన్ చేస్తున్నారు. అదిగో నాగుపాము పడగలాగా కనిపిస్తుందా అండి. లోపలైతే శివలింగం ఉంటుంది. చూసేయండి మీరు కూడా. ఇక్కడైతే కోటమ్మ తల్లి గుడి చూసేద్దాం రండి. కోట అనే ఊరు ఆ అమ్మవారి వల్ల వచ్చిందండి. ఇది కోటమ్మ తల్లి గుడి అండి. మా పిల్లలు లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ టెంకాయలు కొట్టే ప్లేసు, టెంకాయలు కొట్టే స్థలం అండి. కోటమ్మ తల్లి గుడి లోపలికైతే వెళ్ళిపోదామండి. గ్రామదేవత అండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ తిరునాళ్ళు చేస్తారు, జాతర. చాలా బాగా చేస్తారండి. ఆ అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి. చూడండి అమ్మవారిని. మీరు కూడా లోపలికైతే వెళ్ళిపోదాం. ఈ పక్కన ఉన్న మూల విరాట్లు దొరికాయంట అండి. అమ్మవారు చూడండి చాలా పవర్ఫుల్, చాలా భయంకరంగా అనిపిస్తుంటుంది. గ్రామదేవత కదండి, అలాగే ఉంటుంది. భక్తుల కోరికలు తీర్చే శ్రీ శ్రీ కోటమ్మ తల్లి స్వచ్ఛమైన మనసుతో వేడుకుంటే ఆమె సహృదయ స్వరూపిణి ఆశీర్వదిస్తుందండి. చూడండి అమ్మవారు దగ్గరగా తీశాను. ఆ అమ్మవారిని మనసులో కోరుకునే కోరిక ఏదైనా కానీ న్యాయంగా ఉంటే తీరుస్తుందండి. మా బాబాయ్ అయితే ఏదో మొక్కేస్తున్నాడు.
కాసేపు అమ్మవారిని అలా చూద్దాం. శుక్రవారం అయితే అండి భక్తులతో చాలా రష్గా ఉంటుంది. కాసేపు అయితే మేము అలా కూర్చొని అమ్మవారిని ధ్యానించుకున్నాం. నెక్స్ట్ అయితే ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. ఎదురుగా వినాయకుడి గుడి ఉంటుంది. ఇంకైతే మనం బయటకు వచ్చేద్దామండి. ఇది నాగేంద్ర స్వామి పుట్ట. గుడి చుట్టూరు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి, వేప చెట్టు. మా పాప అయితే గుంజులు తీస్తుంది వినాయకుడికి. ఇక్కడైతే అమ్మవారికి ఏటల్ని కోళ్ళని బలిస్తారండి. వాహనాలు కొనుక్కున్న ఫస్ట్ అమ్మవారికి దగ్గరకు వచ్చి పూజ చేసుకుంటారు. అది నేరేడు చెట్టు అండి, పెద్దది. అటు సైడు కూడా గంగమ్మ టెంపుల్ ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు ఇంకొక వీడియోలో. ఇక్కడ ఏటల్ని కోళ్ళని బలిస్తారండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ గుడిలో నిద్ర కూడా చేస్తారు. ఈ క్యూ అయితే శుక్రవారము అన్నదానం చేస్తారండి, ఆ క్యూ అండి. ఇక్కడ ఒక చిన్న పార్కు కూడా ఉంది. కృష్ణుడు అండి, కృష్ణ పరమాత్ముడు. ఈవినింగ్ అయితే లైటింగ్స్ అవన్నీ వేస్తారు, చాలా బాగుంటుంది. ఆ ఎదురుగా కనిపించేది శివాలయం అండి. మా పిల్లలు కాసేపు ఆ ఉయ్యాలాట్లో అలా ఊగుతూ ఉంటారు. ఒక చిన్న పార్క్ లాగండి, అందరు పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. నాకైతే కోటమ్మ తల్లి గుడికి వచ్చానంటే మనసుకు ఏదో తెలియని చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇది గంగమ్మ తల్లి టెంపుల్ అండి. ఇంకోసారి మీకు ఈ వీడియో చూపిస్తాను. ఇక్కడైతే చిన్న చిన్న గుళ్ళు ఒక 2 ఉంటాయండి. ఇక్కడ ఒక అమ్మవారు ఉందండి. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి కొన్ని గుళ్ళు మూసేసి ఉన్నారు. అదే మార్నింగ్ కానీ వెళ్ళి ఉంటే అన్ని గుళ్ళు తీసుంటారు. ఇక్కడ కూడా ఒక పుట్ట ఉందండి. అమ్మవారి అరటికాయ చెట్లండి, ఒక చిన్న గార్డెను. ఇక్కడంతా అరటికాయ చెట్లే ఉంటాయి.
ఈమె కోటమ్మ తల్లి అంటారండి ఈమెను కూడా. చూడండి ఒక మనిషిలాగా కూర్చొని ఉన్నట్టు అనిపిస్తుంది కదా, మీకు అలాగే అనిపిస్తుందా అండి? నాకైతే ఒక మనిషి వచ్చి అక్కడ ఉన్నారని అనుకుంటున్నాను. అలాగే ఉంది కదండి అమ్మవారు. ఇక్కడ భక్తులందరూ వచ్చి తమ తమ కోరికల్ని గోడల మీద రాస్తూ ఉంటారండి. మా పాప కూడా రాస్తుంది. తప్పకుండా జరుగుతాయని ఒక నమ్మకం అండి. ఇక్కడైతే ఒక చిన్న కోతి అక్కడే ఉండింది, నన్ను చూసి టపక్కన పైకి వెళ్ళిపోయింది. ఆ కోతిని కూడా ఒక వీడియో తీస్తున్నాను. పెద్ద మర్రి చెట్టు అండి. ఆ మర్రి చెట్టు కింద నాగుపాము పడగలు ఉన్నాయి. కోటమ్మ తల్లి బయట వైపు అండి. ఎదురుగా కనిపిస్తున్నారు కదండి శివుడు టెంపుల్. తిరణాలప్పుడు బాగా చేస్తారండి ఇక్కడంతా. పెద్ద శివలింగము, ఎదురుగా నంది, ఎదురుగా కనిపిస్తుందా అదొక పుట్ట అండి. మీకు గుడి చుట్టూ చూపిస్తున్నాను, మీరు చూసేయండి. ప్లీజ్ అండి, మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ అండి. ఇది నాగేంద్ర స్వామి నిలయం అంటండి. ఈవినింగ్ టైం కదండి, గొర్రెలు వెళ్తున్నాయి. పాము చూడండి, నిజంగానే ఉన్నట్టు అనిపిస్తుంది కదా, శివపార్వతులు. ఇక్కడ కూడా ఒక నాగమల్లి చెట్టు ఉందండి. చాలా పెద్ద చెట్టు, చాలా అరుదైన చెట్టు కూడా అండి. ఇంకొకసారి చూసేయండి మీరు కూడా. మేమైతే అలా ఉయ్యాలొగుతున్నాను. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.